ప్రైజ్ ది లార్డ్. 84వ కీర్తన 5వ వచనం. నీ వలన బలమునొందు మనుష్యులు ధన్యులు, యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములు. మానవ జీవితం ఒక ప్రయాణం లాంటిది, యాత్ర. మనం అందరం యాత్రికులం, ప్రయాణికులం. ఎక్కడికి మన ప్రయాణం అంటే నిత్యత్వానికి. రెండు ఉన్నాయి నిత్యత్వంలో స్థలాలు. ఒకటి మన తండ్రి ఇల్లు, పరలోక రాజ్యం. మరొకటి మన తండ్రి ఉండని రాజ్యం, నరకం, భయంకరమైన ప్రాంతం అది. ఈ లోకంలో మనం ప్రయాణం చేస్తున్న ప్రయాణంలో ఆయా రకాల పరిస్థితులు గుండా మనం వెళ్ళాల్సి ఉంటుంది. ఊహించని గాఢాంధకారం కమ్ముకుంటూ ఉంటుంది. కొండలు, లోయలు మనకు ఎదురవుతూ ఉంటాయి. ఒక్కొక్కసారి ఒంటరితనం ఎదురవుతూ ఉంటుంది. శత్రువుల దాడి మన మీదకి వస్తూ ఉంటుంది. అయితే ఒక అద్భుతమైన ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, మనం యాత్ర చేసేటువంటి మార్గములు మనకు బహు ప్రియంగా ఉంటాయి. ఎందుకంటే ప్రతి మజిలీలో, ప్రతి ప్రయాణంలో మనకి బలమిచ్చే ప్రభు ఉన్నాడు. కాబట్టి మన యాత్రలో మనం ఎదుర్కొనేటువంటి ప్రతి పరిస్థితిలో మనం ఆనందంగా దేవుని స్తుతిస్తూ దాటిపోతూ ఉంటాం. ఎందుకంటే మన జీవిత ప్రయాణంలో చాలా విపత్కర పరిస్థితులు ఎదుర్కొంటూ ఉంటాం. ఆయా రకాల సమస్యలు, అనారోగ్యాలు, ఆర్థిక ఇబ్బందులు, అపవాది శోధనలు, ఆత్మీయ జీవితంలో ముందుకెళ్తున్నప్పుడు, నీతిని, విశ్వాసాన్ని వెంబడిస్తూ మనం ముందుకెళ్తున్నప్పుడు, రక్షణ పొంది ప్రభు కొరకు జీవిస్తున్నప్పుడు వెనకకు లాగడానికి సాతాను యొక్క ప్రయత్నాలు చాలా ఉంటాయి. వాటన్నిటి నుండి విడుదల ఎలా పొందగలం? మనం బలం ఎలా పొందగలం అంటే, ఆయన వలన మనం బలం పొందగలం. ప్రభువు మనకు బలం ఇచ్చే దేవుడే అన్నాడు. అందుకే దావీదు కూడా తన కీర్తనల్లో 18వ కీర్తన 1వ వచనంలో యెహోవా నా బలమా అని పిలుస్తాడు. ప్రతి విషయంలో నిన్ను బలపరిచే దేవుడు ఉన్నాడని ఎప్పుడు మర్చిపోవద్దు. మరి ఈ జీవిత యాత్రలో, నీ కుటుంబ యాత్రలో బలహీనమైపోతున్నవేమో, కొన్నిసార్లు ఆత్మీయంగా బలహీనమైపోతున్నవేమో, శారీరకంగా బలహీనమైపోతున్నవేమో, పరిస్థితుల వలన కృంగిపోతున్నవేమో. ఎందుకు పనికిరాను నేను, ఇంక నేనేం చేయలేను, నేను ఇంకా పైకి లేవలేను, నేను మరలా ఆత్మీయంగా బలపడలేను, నా జీవితం ఇంతే అని నువ్వు కృంగిపోవాల్సిన అవసరం లేదు. నిన్ను బలపరిచే దేవుడు ఉన్నాడు. పౌలు కూడా అంటాడు కదా, నన్ను బలపరచు అని యందు నేను సమస్తము చేయగలను అని. మరి నువ్వు నిలబడతావు, దేవుడు నీకు బలమిస్తాడు. కృంగిపోవద్దు, ప్రభు నీకు బలమిచ్చే దేవుడై ఉన్నాడు. నువ్వు ఎవ్వరు ముందు కూడా తలదించే పరిస్థితి దేవుడు నీకు రానివ్వడు. నువ్వు ఓడిపోకుండా దేవుడిని నిలబెడతాడు. నిన్ను అనేకులకు ఆశీర్వాదకరంగా మారుస్తాడు, దీవెనకరంగా మారుస్తాడు. ఎందుకంటే నీ బలము ప్రభు నుండి, లోకం నుండి కాదు, డబ్బు నుండి కాదు, మనుషుల నుండి కాదు, లోకంలో నీ ఆధిక్యతల వల్ల కాదు నీకు బలం. నిన్ను బలపరిచే దేవుడే గనుక నువ్వు అన్ని విషయాల్లో బలం పొందుతావు, నిలబడతావు, స్థిరపడతావు, అనేకులకు ఆశీర్వాదకరంగా మారుతావు. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, నీకు వందనాలు. నీ వలన బలమునందు మనుషులు ధన్యులన్నావు. నిజంగా నువ్విచ్చే బలం మాకుంటే ఈ లోకంలో శత్రువుని ఎదిరిస్తూ, పాపాన్ని ఎదిరిస్తూ, సాతాను శోధనలు ఎదిరిస్తూ మేము లోకంలో నాయన నీ కొరకు జీవించగలుగుతాం. మరి నీ కృప నీ బిడ్డలందరికీ దయచేయమని, ప్రతి పరిస్థితుల్లో బిడ్డగా బలమునిచ్చి నీ కొరకు నిలబెట్టమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్.